బాబురెడ్డి గారు ఒకటి ఇప్పుడు వినిపిస్తుంది బాబురెడ్డి గారు క్లియర్గా ఉంది. ఇందాక మీ వాయిస్ క్లియర్గా రాలేదు, సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. అండ్ కంటిన్యూ చేయండి, చెప్పండి, మాట్లాడండి. ఎస్ ఎస్ ఇప్పుడు జరుగుతున్నది రాజమౌళి గారు కూడా చెప్పారు మీరు. అయితే విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం 100 కాను ఎయిర్ బేస్ మీద పెద్ద ఎత్తున బ్రహ్మోస్ మిసైల్స్ తోని ఇంకా ఇంపార్టెంట్ 8 వీటి మీద వేసినప్పటికీ కూడా మూడు ఎయిర్పోర్ట్స్ మీద ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ మీద మన వాళ్ళు అలా 100 కాని అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం కావాలనే న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ మీద వాళ్ళు మన మిసైల్స్ తో దాడి చేశారని నేను అనుకోను. కాకపోతే అది వ్యూహాత్మకంగా ఎట్లుంటదంటే ఇస్లామాబాద్ రావాల్పేట పక్కన ఉంటదంటే ఒకటేమో రాజధాని, ఒకటేమో వాళ్ళది మిలిటరీ హెడ్ క్వార్టర్ దాని పక్కనే ఉంటది కాబట్టి దాన్ని అటాక్ చేశారు. అటాక్ చేసినప్పుడు జరిగింది ఏంటంటే ఈ C2 అంటారు, అంటే కమాండ్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది ఆటమిక్, అవి కూడా అక్కడనే ఉన్నాయట. మన వాళ్ళకి తెలుసా తెలియదా మనకు తెలియదు, కానీ ఈ అటాక్ అయిన తర్వాత వినబడుతున్నది కదా, అటాక్ అయిన తర్వాత అదే మీరు చెప్పిన అంశాన్ని కూడా డీజీఎం క్లియర్ గా చెప్పారు. మీ వల్ల మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది, మాకు అక్కడ ఉన్నాడు కూడా తెలియదు అన్నారు ఆయన. అదే అయితే అటాక్ అయిన తర్వాత ఇలా 2 విషయాలు బయటకు వస్తాయి మనకు, అంటే రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని అడ్డం పెట్టుకొని ఈ పాకిస్తాన్ అమెరికా దగ్గరికి పోయి ఉరికిపోయి వాళ్ళు కాలబట్టుకొని ఈ న్యూక్లియర్ ఒక థ్రెట్ ఉన్నది, మా వీణ బాంబులు పడ్డాయి, న్యూక్లియర్ ఇది లీకేజ్ అయ్యే ప్రమాదం ఉన్నది, అవి నష్టం జరిగేటట్టున్నది, పెద్ద ఎత్తున ఎత్తున్నది, ఏది యుద్ధం ఆపాలని అక్కడ అమెరికా వాళ్ళకి చెప్పినట్టున్నది. అమెరికా వాళ్ళు కూడా మనకు చెప్పారు ఆ విషయం. అది నిజం అయితేనేమో ఓకే, నిజం కాకపోతే కూడా బ్లాక్మెయిల్. ఎందుకు ఇక్కడ అమెరికా కొంతవరకు పాకిస్తాన్ వైపు ఎందుకు మొక్కుతుందంటే మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 50-60 సంవత్సరాల నుంచి కూడా ఈ పాకిస్తాన్ ఆర్మీని పెంచి పోషించి ఆయుధాలు ఇచ్చి అన్ని రకాలుగా సాయం చేసింది అమెరికా. CIA వాళ్ళ వెనుక ఉన్న అందరూ ఇప్పటి వరకు కూడా అమెరికా యొక్క CIA కానీ వాళ్ళ యొక్క అమెరికాలో ఉన్న మిలిటరీ కానీ పాకిస్తాన్ అధికారులతో ఇప్పటికి కూడా అవినాభావ మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు పోయి ఇమీడియట్ గా అక్కడికి పోయి వాళ్ళు మాట్లాడి ఈ సీజ్ ఫైర్ ఒప్పేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఒకటి. రెండోది ఏంటంటే ఇవాళ ఒకటి మనం అందరం కూడా, రాజమౌళి గారు మీరు కూడా, మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొన్న మనం ఎయిర్ స్ట్రైక్స్ ఎప్పుడైతే పాకిస్తాన్ చేసి అంత పెద్ద విధ్వంసం సృష్టించిన తర్వాత ప్రపంచ దేశాలందరికీ కూడా అర్థమైంది ఏంటంటే భారతదేశము పాత భారతదేశం కాదు, మామూలు భారతదేశం కాదు. ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున పైకి వస్తూ అన్ని విధాలుగా ముందుకు దూసుకుపోతున్న భారతదేశం. ఎందుకంటే మొన్న జరిగిన ఈ మొత్తం మిలిటరీ ఎక్సర్సైజ్ అంతా కూడా ఇండిజినియస్, అంటే మన దగ్గర తయారైనవి, బ్రహ్మోస్ మన దగ్గర తయారైనవే, ఆకాశ్ మిసైల్స్ మన దగ్గర తయారైనవే, S-400 మనం రష్యా నుంచి తీసుకున్నప్పటికీ కూడా దాన్ని మనం ఇండిజినియస్ అంటే మనకు అనుకూలంగా మళ్ళా మార్చుకున్నాం. అన్ని విధాలుగా అన్ని ఏవైతే మొన్న మనం పెద్ద ఎత్తున వాడి పాకిస్తాన్ పూర్తిగా నిర్వీర్యం చేసి అదే వాళ్ళ చైనా మిసైల్స్, చైనా జెట్స్, చైనా యొక్క ఎయిర్ డిఫెన్స్, ఇటు F-16 అన్నిటిని కూడా పెద్ద ఎత్తున కొట్టిన తర్వాత ఇదంతా కూడా మన ఇండియన్స్, మన యుద్ధ పరికరాలు, మనం చేసుకున్న ఆత్మనిర్భర్ ఈ 15 ఏళ్ళ నుంచి సాధించిన అనేకమైన మార్పుల ద్వారా మనం ఇవాళ పాకిస్తాన్ అనేది గుడ్ ఫర్ నథింగ్, అంటే భారత్ ఒక సరికొత్త వ్యూహాల్ని యుద్ధంలో ప్రదర్శించింది. ప్రపంచానికి ఒక విషయం భారత స్వదేశీయంగా ఇన్ని తయారు చేసుకోగలిగింది అంటే శక్తివంతమైన దేశంగా ఒక మెసేజ్ ఇచ్చినట్టు అనుకోవచ్చు. అయితే ఈ యుద్ధంతో భారతదేశానికి వచ్చిన పెద్ద గణనీయమైన పేరు ప్రయోజనం ఏదనుకుంటుందంటే ప్రపంచంలో ఇవాళ భారతదేశాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికో ఇష్టం వచ్చినట్టు చేయడానికో ఎవ్వరు కూడా, ఇన్క్లూడింగ్ వెస్ట్ అంటే యూరోప్, అమెరికా నుంచి మొదలు పెడితే చైనా, గల్ఫ్ కంట్రీస్, మన పక్కనున్న చోటమూట శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఇవన్నీ కూడా పాకిస్తాన్ నిన్న దాకా మనంతా కినిమి చేసిన వీళ్ళందరూ కూడా ఎంత పెద్ద హెచ్చరిక ఏంటంటే ఇండియా ఈజ్ నాట్ ఓల్డ్ ఇండియా, ఇండియా ఈజ్ ఎ న్యూ ఇండియా, ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ఇండియా. దీని జోలికి వస్తే కూడా బతకలేడు. ఎందుకంటే అమెరికా వాళ్ళకు కూడా, యూరోపియన్ వాళ్ళు కూడా భయపడుతున్నారు, లోపలికి చెప్తలేరు. కానీ వీళ్ళకి ఇంత సెల్ఫ్ సఫిషియన్సీతో వీళ్ళే ఇప్పుడు ఇవాళ జరిగిన దాంతో ఒక 4 దేశాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయండి. అమెరికా యొక్క ఆర్మ్స్ ఇండస్ట్రీ మొత్తం దెబ్బతింటుంది. మొత్తం వాళ్ళ ఇండస్ట్రీయే F-16 ఎప్పుడైతే మనం 2-3 సార్లు కూలగొట్టినావో అది పనికి రాదని పోయింది. అట్లాగే మన JF-17 తర్వాత
చైనా వాళ్ళ అన్ని హార్డ్వేర్ హెచ్క్యూ లాంటివి కూడా మనం HQ9 అన్ని అదే ఎయిర్ డిఫెన్స్ అన్ని కొట్టేసిన తర్వాత చైనా మార్కెట్ కూడా గణనీయంగా పడిపోతుంది. Right. ఇటు అమెరికా మార్కెట్ పడిపోతుంది. తర్వాత మూడోది ఏంటంటే టర్కీ వాళ్ళు మొన్నటి వరకు కూడా చెప్పుకునేది ఏంటంటే యుద్ధం ముందు వరకు కూడా టర్కీ డ్రోన్స్ చాలా అడ్వాన్స్డ్, టర్కీ డ్రోన్స్ మించిన డ్రోన్స్ లేవు అనేది ఒక ప్రచారం ఉండే. అది కూడా మొన్న దాన్ని కూడా పట్టపంచలం చేసినారు. నాలుగోది ఏంటంటే పాకిస్తాన్ న్యూక్లియర్ దేశం ఇజ్జత్ అది కూడా ఎంసీ అయింది, అది కూడా ముడగుడిచింది, అంటే ఒక విధంగా మాట్లాడితే దాని పని కూడా అయిపోయింది. కాబట్టి ఇవన్నీ మనం చూసుకుంటే మనకు అర్థమైంది ఏంటంటే ఇవాళ ఇండియా అన్నది మామూలు ఇండియా కాదు. అది మామూలుగా ఇట్లా మనం ఇప్పుడు ఇట్లా చూసిన వాళ్ళు ఇట్లా కళ్ళకి పైకి ఎత్తి అక్కడ ఆకాశంలో ఉన్నది అనే కాడికి పోయింది. కాబట్టి ఇవాళ ఇండియా సాధించింది మామూలు విషయం కదా. ఎందుకంటే ఇంత అమెరికా ఎందుకు ఉరికొచ్చి భారతదేశం ఆపడానికి ప్రయత్నం చేస్తున్నదంటే ఇప్పటి వరకు కూడా నా ఉద్దేశంలో అమెరికా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ చేతులు ఉన్నది. అది కిరాయి ఆర్మీ, మెరికనీర్స్ కిరాయి సైనికులు కాబట్టి ఆర్మీలో పనిచేసే ఆఫీసర్స్ అందరూ కూడా సిఐఏ దగ్గర డీప్ స్టేట్ దగ్గర పైసలు తీసుకుంటారు, డాలర్ తీసుకుంటారు. ఇప్పటి కూడా దొంగలే వీళ్ళు దొంగలే. కాబట్టి భారతదేశం ఎదుగుదల అనేది అమెరికా కానీ యూరోప్ కానీ చైనా కానీ చాలా దేశాలకు ఇష్టం లేదు. కానీ ఇవాళ అనుకోకుండా పాకిస్తాన్ ఒక అవకాశం మనకి ఇచ్చింది. మన శక్తి ఏంది, మన బలం ఏంది అన్నది ఈ యుద్ధంతో నిరూపణ జరిగింది. అది అన్నిటికన్నా పెద్ద అడ్వాంటేజ్. ఇవన్నీ చిన్న ఇవాళ టాక్స్ అవుతుందా, రేపు అవుతుందా, లేకపోతే ఇంకోటి అవుతుందా, అయిన తర్వాత ఇప్పుడు మనం పెట్టిన కండిషన్స్ ఏంటంటే మనం జాగ్రత్త పరిశీలిస్తే మనం ఎంత బలం మీద ఎంత అప్పర్ హ్యాండ్ తో మనం పెడుతున్నామంటే నువ్వు పిఓకే ఇస్తావా మాట్లాడు, లేకపోతే నీ టెర్రరిస్టులు అందరూ కూడా ఎవడు హఫీజ్ సయీద్, అజర్ మహమూద్, వాడు తర్వాత వాడు ఉన్నాడుగా వాడు డాన్ బాంబే, దావుద్ ఇబ్రహీం వాళ్ళందరినీ మాకు ఇస్తావా లేదా, మీ పాకిస్తాన్ లో ఉన్న టెర్రర్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నాశనం చేస్తావా లేదా, లేకపోతే మళ్ళీ యుద్ధం ఉంటది. దాంతో పాటు అంటే భారత్ లో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా అది పాకిస్తాన్ బాధ్యత వహించాలి. అదే చెప్తున్నాను. భారత్ మీద ఎటువంటి ఉగ్రదాడి జరిగినా భారతదేశంలో ఎక్కడైనా మా ఇన్స్టాలేషన్స్ అంటే ఇప్పుడు డ్యామ్స్ కానీ లేకపోతే రకరకాల బ్రిడ్జెస్ కానీ లేకపోతే మనం అది కట్టినాం చినాబ్ మీద ఇది రైల్వే అది బ్రిడ్జ్ కట్టినాం, ఎక్కడికి ప్రపంచంలో ఎత్తైంది. అటువంటి వాటిని ఏం చేసినా కూడా యుద్ధమే ప్రకటిస్తాం. అంటే పాకిస్తాన్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేది లేదు, మేము ఎటువంటి మార్పులు కూడా లేవు. కాబట్టి ఇవాళ స్లోగా బాగా గట్టిగానే బిగిస్తున్నది ఇండియా. ప్రభుత్వమే వెనుకపోలేదు, మోడీ వెనుకపోలేదు, ఎవరే వెనుకపోలేదు, అందరు గట్టిగానే ఉన్నారు. ఇప్పుడు కానీ పాపిరెడ్డి గారు నాదే చిన్న ప్రశ్న. అంటే ఎక్కడ చూసినా ఒక మాట వినిపిస్తుంది, అంటే ఆవేశంతోనో లేకపోతే యువత సినిమాలు చూసే ప్రభావం తెలియదు, ఇంకా యుద్ధం చేయాల్సింది భారత్ వాళ్ళకి ఏం చెవి చూపించింది లేదు కదా అన్నటువంటి ఒక రకమైనటువంటి వాదన వినిపిస్తూ ఉంది. కానీ అమెరికా జోక్యాన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ ప్రశ్నలన్నీ కూడా మోదీ సమాధానం 8 గంటలు చెప్తారేమో, దీనిపై పార్లమెంట్ నిర్వహించాలని చాలా విని అంటున్నారు. వస్తాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఈ స్వేచ్ఛ, ఈ ప్రజాస్వామ్య దేశాలకు ఉంటుంది, అదే పాకిస్తాన్లో ఉంటుంది కానీ మనకు ఉంటుంది. ఎందుకంటే మనకు రాజకీయ పార్టీలు ఉంటాయి, ప్రజాస్వామ్యం ఉంటుంది, ఈ స్వేచ్ఛ అవసరం, ఇది అవసరం కాదనని. కానీ ఎవరైతే తొందరపడుతున్నారో, నేను కూడా మొన్న సీజ్ ఫైర్ తర్వాత నేను కూడా బాగా డిసప్పాయింట్ అయినా. ఒకసారి నాకు కూడా బాధ అనిపించింది. అప్పుడు మేము మాట్లాడుతున్నాం మీ అమ్మ టీవీ లక్ష్మణ్ గారితో మాట్లాడు. అయితే ఒకటే ఏంటంటే ఈ తర్వాత 1 డే ఒక రోజు తర్వాత వచ్చిన డెవలప్మెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఏదైతే న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ చేసి అక్కడ లీకేజ్ అయింది, మొత్తం నష్టం జరుగుతుంది అన్న దాన్ని అడ్డం పెట్టుకొని ఇదంతా చేశాను. కానీ అది ఏం లేదని తెలిస్తే మాత్రం ఏం లేదు. రెండోది ఏంటంటే యుద్ధం ఆగలేదు. ఇప్పుడు నేను అనుకుంటా ఇప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు అంతకుముందు పాకిస్తాన్ స్ట్రాటజీ ఏమిటంటే 1000 కట్స్ అందరూ, అంటే చిన్న బ్లేడ్తో కోస్తే ఏమవుతుంది, బ్లీడింగ్ అయ్యి చచ్చిపోతారు. అంటే ఒక్కటేంటంటే వాళ్ళు చేసిందంటే గత 35 ఏళ్ల కింద పాకిస్తాన్ కు న్యూక్లియర్ అంబ్రెల్లా వచ్చిందంటే ఒక ఆట బాంబు తయారైంది. దాన్ని అడ్డం పెట్టుకొని 1000 కట్స్ అంటే ఎప్పుడు కూడా మేము సరిగ్గా ఉండనియము, మిమ్మల్ని బతకనియము, ఎప్పుడు కూడా మేము తీవ్రవాదాలను ప్రోత్సహిస్తాము, మీ దేశాన్ని అస్థిరపడతాము, అల్లకలోపడతాము అనేది మొన్నటి దాకా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇండియా అదే పాలసీ చేస్తున్నది. మిమ్మల్ని 1000 ఖర్చు పెడతావు, అవసరమైతే మొత్తం మీ తలకాయలా తీసి పారేస్తాం, ఆ లెవెల్కి పోయింది. కాబట్టి ఫస్ట్ టైం నేను అనుకుంటా ఒక 75 సంవత్సరాలు 1947 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు చూస్తే 2025 వరకు భారతదేశం ఆల్ అవుట్ గా ఒక అగ్రెసివ్ అఫెన్సివ్ స్టాండ్ తోని పోతున్నది. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మన విదేశాంగ నీతిలో మనం చేసిన గొప్ప పని ఏంటంటే
మాకు ఏ దేశం యొక్క పర్మిషన్ అక్కర్లేదు, ఏ దేశం కూడా మాకే నీతులు చెప్ప అవసరం లేదు. ఆయన మన డాక్టర్ జయశంకర్ గారు అన్నాడు, వీ వాంట్ పార్ట్నర్స్, వీ వాంట్ ప్రీచర్స్. అంటే మాకు నీతులు చెప్పేటోళ్ళు కాదు, మాకు సాయం చేసేటోడు, మాతో కలిసి వచ్చేటోడే మావాడు. అంటే ఒక పూర్తి స్వతంత్రంతో కలిగిన దౌత్య నీతి, అంతర్జాతీయ నీతి, స్వయంగా నిర్ణయాలు తీసుకునే శక్తి భారతదేశానికి వచ్చింది. కాబట్టి ఇవాళ నేను చెప్తాను, ఈ యుద్ధం తర్వాత పాత భారతదేశానికి కొత్త భారతదేశానికి చాలా భేదం ఉంటుంది. అన్నిటికన్నా పెద్ద లాభం జరిగేది అంటే ఫైనల్ గా ఇవాళ ఈ యుద్ధం తర్వాత జరగబోయే లాభం ఏంటంటే భారతదేశ ఆయుధ కర్మాగారాలకు విపరీతమైన గిరాకీ వస్తుంది. ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలకు ఎంత గిరాకీ ఉంటుందో మనకు అంత గిరాకీ ఉంటుంది. మొన్నటి వరకు మనం ఇంపోర్ట్ చేసుకునే దేశము ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకునే దేశంగా మారుతుంది.